అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం అనంతపురం నగరంలో తాగునీరుకు నోసుకోలేకుండా ఎంతోమంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చి దాదాపు నెల రోజులైంది. కరెంటు లేకుండా పోతున్నది. ఇక్కడ అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు గొప్పగా ఈరోజు అనంతపురం నగరాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం. తాగునీరు సమస్య అనేది లేకుండా మేము ముందుకు తీసుకొని పోతున్నాము వైఎస్ఆర్ పార్టీలని అనంత వెంకటరామరెడ్డి గారు మేయర్ గారు అనేక సభలలో పోయి ఈరోజు నగరంలో పర్యటిస్తున్నారు. మేము ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నా. అనంత వెంకటరామరెడ్డి గారు మీరు ఈరోజు యువజన కాలనీ కానీ అనువన్న కాలనీ కానీ అదేవిధంగా 5వ రోడ్డు 6వ రోడ్డు నగరంలో అనేక ప్రాంతాలలో ఈరోజు తాగడానికి నీళ్లు నోసుకోలేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అనేక రకాలుగా ఈ ప్రభుత్వానికి, ఈ గుడ్డి ప్రభుత్వానికి, సౌటి ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా వేస్ట్ అనేసి బాధపడుతున్నారు. అసలు మీరు ముఖ్యంగా అన్నిటికానికి మిన్నంగా తాగునీరు అనేది చాలా కీలకం. నీళ్ళు అనేది లేకపోతే ఈరోజు అన్ని రకాలుగా ఇబ్బంది. వంట చేసుకోవాలన్నా కానీ, స్నానం చేయాలన్నా కానీ, తాగడానికి కానీ అనేక రకాలుగా ఈరోజు నీరు దాదాపు నెల రోజుల నుంచి సరిగ్గా రాలేదు. ప్రజలైతే బాధపడుతున్నారు, అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మీకైతే సీఎం గుట్టినట్టుగా లేదు. నేను ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నా. అదేవిధంగా నైట్ అయితే 4-5 గంటలు కరెంట్ లేకుండా పోతున్నది. చిన్నపిల్లలు, గర్భస్త్రీలు అనేక ఇబ్బందులు పడుతూ, ఎందుకంటే కొంతమంది ఇన్ని తెచ్చుకొని సోలార్ కానీ అదేవిధంగా ఉన్న స్థాయి ఉన్నోళ్ళు వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఈరోజు కూలికి పోతే కుండగాలాలి, రెక్కాడితే డొక్కాడాలి. అటువంటి పరిస్థితుల్లో జీవనం సాగించే అనంతపురం నగర ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నది. మేయర్ ఏం చేస్తున్నాడు? వసీం గారిని ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా కార్పొరేట్లు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు చిలక పలుకులు పలుకుతున్నాడు. అనంతపురం అయితే మేమే అభివృద్ధి చేసి చూపించాం, అనేక రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. అన్నీ వదిలిపెట్టయ్యా, తాగునీరు అందించండి అయ్యా. మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఈ యొక్క 5 సంవత్సరాలు వరగబెట్టింది ఏమి లేదు, ఇరగదీసింది ఏమి లేదు. గొప్పగా అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేసిన అన్నారు. ఎక్కడ చేశారు? ఆఖరికి తాగునీరు అందించలేకుండా పోతున్నారే, కరెంటు సరిగ్గా సప్లై చేయలేకుండా పోతున్నారే. ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజేసేది ఒకటే, ఇటువంటి మూర్ఖత్వం ప్రభుత్వానికి, ఇటువంటి ప్రజల మీద అవగాహన లేని వాళ్ళకి, ప్రజల మీద భరోసా లేని వారికి ఓటేస్తే ఇదే గతి మనకు పడుతుంది. మనకు మెరుగైన సదుపాయం అందించి, మనకు తాగునీరు, సాగునీరు అన్ని రకాలుగా అందించే వాళ్ళకి, మనకు కరెంటు 24 గంటలు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఒకటే చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ జనసేన 2 అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు ప్రతి ఇంటికి ఇచ్చి ఆదుకుంటామని ఇక్కడ చెప్పాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా గుర్తించండి, ప్రజలంతా కూడా దీని అవగాహన పెంచుకోండి. ఏదో మనం 2000 రూపాయలకు ఓటును అమ్ముకుంటే మనకి ఇదే పరిస్థితి వస్తుంది. ఇప్పటికన్నా మేలుకోండి, ఇప్పటికన్నా మనం దృష్టి పెట్టండి. అభివృద్ధి అంటే ఏ విధంగా ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనంతపురంలో తాగునీరు ఏ విధంగా అందించాడు, ఏ విధంగా మరుగుదొడ్లు కట్టించాడు, ఏ విధంగా కమ్యూనిటీ హాళ్ళు కట్టించాడు, అనేక రకాలుగా అనంతపురాన్ని పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచాడు, ఏ విధంగా ఆ రోజు నీరు చెట్టు కింద కానీ మొక్కలు పెంచడం కానీ అనేక రకాలుగా ఏ విధంగా ప్రభాకర్ చౌదరి గారు అప్పుడు మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ
మరి 2014 నుంచి 2019 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ మరి ఎప్పుడైనా తాగునీరు లేకుండా ఏ రోజైనా రోడ్ల మీదకి వచ్చారా చూశారా? మరి ఈరోజు ఎండలు లేవు, మరి ఈరోజు ఈ పరిస్థితులేనే ఇట్లుంటే రాబోయే రోజుల్లో మరి జనవరి ఫిబ్రవరిలో ఈ విధంగా ఉంటే మార్చి ఏప్రిల్ మే జూన్లో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడాలా ఇది కూడా గమనించాలా. అందుకనే సమర్థమైన నాయకుడు అనంతపురంలో మరి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పోరాడి ఏకైక నాయకుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు. అటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి, మన కోసం కాదు, మన ప్రజల కోసం, అనంతపురం నగరం కోసం, అనంతపురం నగరం అభివృద్ధి కోసం అనేక రోడ్లు మరమ్మతులు కానీ మరి బాగుపడాలన్నా, అనంతపురం బాగుండాలన్నా, అనంతపురానికి 24 గంటల నీళ్ళు రావాలన్నా, 24 అవర్స్ కరెంట్ రావాలన్నా ఈ నగరానికి ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యే కావాలి. ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా. ప్రజలు కూడా గమనించండి అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ 2 నెలల్లో మేరు కానీ వసీం కానీ అదేవిధంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా పైన అధికారులతో మాట్లాడి ప్రజలకు నీరు అందించేట్టుగా పనిచేస్తే మనుషులు కన్నా మిగులుతారు. లేని పచ్చాన ద్రోహులుగా, అనంతపురం ద్రోహులుగా మిగిలిపోతారని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా. కాదు, నువ్వు భయపడతావు, నువ్వు నగరాధ్యక్షుడిగా, నగర ప్రధాన కార్యదర్శి లేదు, నువ్వు భయపడే